రే ఓవర్ యాక్షన్ ఆపురా రే అప్. ఏం చేస్తున్నా? ఫ్లాట్ పుల్ డౌన్స్ అన్న. ఫ్లాట్ పుల్ డౌన్ చేస్తున్నావు, మరి ఎందుకురా ఊగుతున్నావు? పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ అంతే మూమెంటం యూజ్ చేస్తారు కదా అన్న బాడీది. అంత ఓవర్ యాక్షన్ చేయి, జరుగు చెప్తా నేను. సో ఫస్ట్ గ్రిప్ విషయంకి వచ్చేసరికి జస్ట్ నీ షోల్డర్కి అవుట్ సైడ్ సరిపోతుంది, ఇంత వైడ్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఈ ప్యాడ్ ఉందా, నువ్వు కూర్చొని నీ లెగ్స్ని లాక్ చేయి, కొంచెం స్లైట్గా బ్యాక్ లీన్ అవ్వాలి అంతే. అండ్ ఫుట్ని ఇంటూ ద ఫ్లోర్ ప్రెస్ చేయాలి. ఓకే, జస్ట్ అవుట్ సైడ్ షోల్డర్ పట్టుకుంటావు, లెగ్స్ లాక్ చేస్తావు, బ్యాక్ కంప్లీట్ స్ట్రైట్ పెడతావు, మూమెంటం లేకుండా స్లోగా చెస్ట్ దాకా పుల్ చేస్తావు అండ్ స్లోగా కంప్లీట్ పైకి వెళ్తావు, అర్థమైందా? ఇలా చేయాలి కంట్రోల్ డ్రిప్స్. అన్న కొన్ని వీడియోస్లో చూసిన తంబు పైకి పెడితే లాట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి అంటారు కదా, అది నిజమేనా? అదంతా ఓవర్ యాక్షన్ రా బాబు. అండ్ ఎప్పుడైనా కంట్రోల్ డ్రిప్స్ చేయాలి. ఇదేంది ఇది, ఏంది ఇది? కంట్రోల్ లేకుండా దేనికి చేస్తున్నావు? అండ్ నీకు ఇన్స్టాగ్రామ్లో బాడీ బిల్డర్స్ రకరకాలుగా చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళ క్లారిటీ ఉంటుంది. వాళ్ళని చూసి నువ్వు అడ్డదిడ్డంగా చేసినావు అనుకో, ఏదో ఒకటి పట్టేస్తుంది, మొదటికే మోసం వస్తుంది. లెగ్స్ ఇంటూ ద ఫ్లోర్ పుష్ చేయి, బ్యాక్ స్ట్రైట్ పెట్టు, కొంచెం వెనక్కి లీనవు. ఇప్పుడు బార్ని చెస్ట్ దాకా పుల్ చేయి, స్లో కంట్రోల్డ్. యా, వెరీ గుడ్. మూమెంటం యూజ్ చేయొద్దు, ముందుకు వెనక్కి ఊగొద్దు, అర్థమైందా? హెవీ వెయిట్ బాడీ బిల్డర్స్ సూపర్ హెవీ చేసేటప్పుడు అప్పుడు మొమెంటం యూజ్ చేసుకుంటారు. చేసే చిన్న చిన్న వెయిట్లకు మొమెంటం యూజ్ చేసేది ఏంద్రా కామెడీ? కాకపోతే సకాగా చేయాలి, అడ్డదిడ్డంగా చేయొద్దు. స్లో స్లో స్లో, ఆల్ ద వే అప్, ఆల్ ద వే డౌన్. బార్ ఒకవేళ చెస్ట్ దగ్గరికి రాలేకపోతుంది అంటే ఫెయిల్యూర్ అప్రోచ్ అవుతున్నావు అని. ఒకవేళ నీ బార్ హెడ్ కంటే కిందికి రాలే, ఇంకా ఫెయిల్యూర్ వచ్చేసింది, సెట్ ఆపేసేయాలి, ఊగకూడదు. స్లో పుల్ 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 పుల్. ఇది పుల్అప్ లాగా అనమాట. పుల్అప్స్లో డ్యాన్స్ వేయం కదా, కంట్రోల్ చేస్తాం. చాలా రిలాక్స్, చక్కగా చేయి, అడ్డదిడ్డంగా చేయకు.